2024లోని ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లోని మనం జాబ్ స్విచ్ అవ్వాలి అంటే కంపెనీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారు ఈ వీడియోలో చూడడానికి అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఎవరైతే ఇమీడియట్ జాయినర్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉన్నది. అంటే లైక్ ఎవరికైతే 15 days నోటీస్ పీరియడ్ ఉన్నదో, ఎవరికైతే 30 days నోటీస్ పీరియడ్ ఉన్నదో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఆల్రెడీ సర్వింగ్ నోటీస్ పీరియడ్లో ఉన్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 1 month నోటీస్ పీరియడ్ ఉన్నది, కాకపోతే మనం జాబ్ ఆఫర్ వస్తేనే మనం రిజైన్ చేస్తాము అన్న సిచ్యువేషన్లో ఉంటే అక్కడ కూడా రిక్రూటర్స్ ఒక 1 step బ్యాక్ అయితే వేసి ఓకే వి విల్ గెట్ బ్యాక్ టు యూ అన్న సిచ్యువేషన్లోనే ఉంది. ఎవరైతే ఆల్రెడీ రిజైన్ చేసి ఉన్నారో అండ్ వితిన్ 15 to 30 days ఆర్ ఈవెన్ ఇమీడియట్ జాయినర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నడుస్తున్న జాబ్ మార్కెట్లో మాత్రం వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ అయితే ఇస్తున్నారు. 2 months 3 months నోటీస్ పీరియడ్ ఉంటే మాత్రం వెరీ రేర్ అనమాట. ప్రొఫైల్ మనకి టెక్నికల్ స్కిల్స్ అన్నీ ఉన్నా మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయినా కూడా ఎప్పుడైతే మీ నోటీస్ పీరియడ్ ఎంత అని అడుగుతున్నారో మనం 2 months 3 months అనగానే అక్కడతోనే ఓకే వి విల్ గెట్ బ్యాక్ టు యూ అన్న సిచ్యువేషన్లోనే నడుస్తుంది. ఇంటర్వ్యూస్ అవ్వట్లేదా అంటే ఇంటర్వ్యూస్ అయితే అవుతున్నాయి, కానీ రిజల్ట్స్ మాత్రం చాలా డిలేలోనే నడుస్తున్నాయి. అండ్ రీసెంట్గా నాకు ఒక తెలిసిన కంపెనీయే ఎప్పుడో ఫిబ్రవరి ఎండింగ్లోని కాల్ చేస్తే ఆ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత రిటర్న్ మనకి 5-6 years ఎక్స్పీరియన్స్ దగ్గర కూడా కొన్ని కంపెనీస్ ఇంకా మనకి రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాయి అనమాట ఫస్ట్ రౌండ్. సో ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత రిటర్న్ ఆ సెకండ్ రౌండ్ కండక్ట్ చేయడానికి ఫిబ్రవరి ఎండింగ్లో కండక్ట్ చేసిన తర్వాత సెకండ్ రౌండ్ మొన్న ఏప్రిల్ 2nd weekలోని మళ్ళీ ఓకే మీరు అప్పుడు ఫస్ట్ రౌండ్ అటెండ్ అయ్యారు గుర్తుందా, ఇప్పుడు మేము సెకండ్ రౌండ్ కండక్ట్ చేయాలనుకుంటున్నాము అని అన్న సిచ్యువేషన్ కూడా ఉందన్నమాట. ఎందుకండి ఇలాగా అంటే మాకు హైయర్ మేనేజ్మెంట్ అప్రూవల్ దొరకట్లేదు హైరింగ్కి, సో ఇప్పటికి ఫైనలీ ఆఫ్టర్ 1.5 months మాకు అప్రూవల్ దొరికింది అని చెప్పడం. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొన్ని కంపెనీస్లోని ఏప్రిల్ ఈ 4th weekలోనే ఒక డ్రైవ్ ఉన్నది, ఎందుకంటే ఇప్పుడు అంతా వర్చువల్ ఇంటర్వ్యూస్ వెళ్ళిపోయి ఇన్-పర్సన్ ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయ్యాయన్నమాట మోస్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు కూడా. సో ఏప్రిల్ 4th weekలో ఏదైతే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు ఇన్-పర్సన్ ఇంటర్వ్యూ, దాన్ని కూడా మే 2nd week ఎక్కడికో పట్టుకెళ్ళిపోయి కొన్ని బిజినెస్ రీజన్స్ వల్ల మేము ఏంటంటే పోస్ట్ పోన్ చేస్తున్నాము అన్న సిచ్యువేషన్స్ అయితే నడుస్తున్నాయి. హైరింగ్ నడవట్లేదా అంటే నడుస్తుంది, బట్ వెరీ వెరీ లో అనమాట. అండ్ ఇంటర్వ్యూ లెవెల్ కూడా ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్గా ఉంది, ఎందుకంటే ఇంటేక్ అనేది తక్కువ ఉన్నది కాబట్టి ఉన్న hundreds of questions అన్ని వేసి ఎవరైతే పర్ఫెక్ట్గా 99 questions కాదు 100 questions ఎవరైతే పర్ఫెక్ట్గా చెప్తున్నారో అండ్ ఆల్సో ఈ క్రైటీరియాస్ అన్నీ సాటిస్ఫై అవుతున్నాయో వాళ్ళని మాత్రమే ప్రస్తుతం హైరింగ్లోని మనం స్విచ్ అయితే అవుతున్నాం. అండ్ ఇప్పుడున్న యావరేజ్ హైక్ పర్సెంటేజ్ అయితే మంచి యావరేజ్గానే నడుస్తుంది, ముందున్నంత గట్టిగా అయితే లేదు, కొంచెం యావరేజ్గానే నడుస్తుంది అని చెప్పాలి. వీడియో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై